హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక సూపర్ తెలుగు సినిమా చూద్దాం. ఈ సినిమాలోని క్యారెక్టర్ ను చాలా మంది మన ఇంటి పక్కనో మన బంధువుల్లోనో చూసినట్లే ఉంటుంది. అంతలా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఈ సినిమా పేరు పేకమేడలు. ఇది 2024లో రిలీజ్ అయింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇలాంటి భర్త పగవారికి కూడా ఉండకూడదురా దేవుడా అనిపిస్తుంటుంది. భార్య చదువుకోలేదు, కానీ భర్త బాగా చదువుకున్నాడు, ఇంగ్లీష్ ఇరగదీస్తాడు. అతడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా చేస్తున్నాడు, కానీ చిల్లి గవ్వ సంపాదించాడు. భార్య చాలా కష్టపడుతూ కుటుంబాన్ని వెల్లదీస్తోంది. చదువుకున్న వాడే అయినా ఎలాంటి బాధ్యత లేని భర్తతో ఆ భార్య చాలా కష్టాలు పడుతుంటుంది. ఒక ఇంట్లో ఆమె పని మనిషిగా వర్క్ చేస్తోంది. ఆ తర్వాత ఆమె ఒంటరిగా ఎలా ఎదిగిందనేదే ఈ సినిమా స్టోరీ. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. ఈ సినిమా స్టార్టింగ్ లో స్లమ్ ఏరియాను చూపించారు. అక్కడ నివసిస్తున్న కపుల్ ను చూపించారు. భార్య పేరు వరలక్ష్మి. ఆమె 7వ తరగతి వరకు చదువుకుంది. భర్త పేరు లక్ష్మణ్. ఈ దంపతులకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు టింకు. వరలక్ష్మి ఉదయమే లేచి వంట చేసింది. కొడుకును స్కూల్ కు రెడీ చేస్తోంది. టిఫిన్ బాక్స్ కూడా పెట్టింది. కానీ ఇంకా భర్త లేవనే లేదు. ఆమె ఒక ఇంట్లో పని మనిషిగా చేస్తోంది. డ్యూటీకి ఆమె కూడా బయలుదేరింది. భర్తకు వంట చేసి పెట్టి మరీ వెళ్ళింది. లక్ష్మణ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేస్తుంటాడు. ఇతని ఇంటి ఎదురుగా సతీష్ అని ఫ్రెండ్ ఉంటాడు. రే సతీష్, ఒక 500 ఇస్తావారా అని లక్ష్మణ్ అడిగితే, ఎందుకు, ఈ రోజు కూడా తాగి పడిపోవడానికా అని అతడు అంటాడు. అప్పు అడగడం కాదు, పని చేసి సంపాదించడం నేర్చుకో అని ఫ్రెండ్ తిట్టాడు. సైడ్ ఇన్కమ్ కోసం వరలక్ష్మి తినుబండారాలు చేస్తుంటుంది. వాటిని ఒక షాపులో అమ్మింది. ఆ తర్వాత ఒక ముస్లిం ఇంట్లో పనికి వెళ్తుంది. ఆ ఇంటి ఓనర్ పోలీస్ ఆఫీసర్. ఆ ఇంటి వాళ్ళతో వరలక్ష్మి చాలా కలివిడిగా ఉంటుంది. ఇంకోవైపు లక్ష్మణ్ భార్య పని నుంచి ఇంటికి వచ్చే వరకు జాలీగా తిరుగుతుంటాడు. టీ షాప్ లో టీ తాగి ఆ తర్వాత ఫోన్ లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తాడు. అందులో బెట్ కట్టడం కోసం భార్య పర్సులో డబ్బు కొట్టేస్తుంటాడు. బియ్యం కోసం సిలిండర్ కింద వరలక్ష్మి 500 దాచిపెడితే దాన్ని కూడా వెతికి మరీ తీసుకున్నాడు. హీరోకు కొందరు ఫ్రెండ్స్ ఉంటారు. పక్కింటి సతీష్, శివతో పాటు ఆ గ్యాంగ్ లో 4 ఉంటారు. శివ అనే అతడు లోకల్ పొలిటీషియన్. లక్ష్మణ్ ఇంటికి ₹1 కూడా ఇవ్వడు. భార్య సంపాదన మీదే బతుకుతున్నాడు. అందువల్ల ఫ్రెండ్స్ కూడా అతన్ని గౌరవించరు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని తిరుగుతుంటాడు. ల్యాండ్ ను సేల్ చేసే సేల్స్ బాయ్ గా అతడు పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక కస్టమర్ ను అతడు తీసుకొచ్చాడు. ఆ కస్టమరు అక్కడికి వచ్చి వారు పెట్టిన బిర్యానీ తింటున్నాడే తప్ప ల్యాండ్ కొనట్లేదు. ల్యాండో ఇల్లో సేల్ అయితేనే లక్ష్మణ్ కు కమిషన్ వస్తుంది. అతడు ప్రతిరోజు వెళ్ళడానికి అది ఉద్యోగమేమీ కాదు. బయ్యర్లను పట్టుకుని ఎప్పుడైతే డీలింగ్స్ జరుగుతాయో అప్పుడే ఇతనికి కమిషన్ రూపంలో కొంత డబ్బు చేతిలో పడుతుంది. వరలక్ష్మి ఇంటికి వచ్చి బియ్యం తేవడం కోసం గ్యాస్ సిలిండర్ కింద చేయి పెడితే 500 కనిపించట్లేదు. అప్పుడు ఆమెకు బాగా కోపం వచ్చింది. ఈ విషయం భర్తను అడగాలా వద్దా అని ఆలోచించింది. లక్ష్మణ్ ఆన్లైన్ గేమ్ ఆడుతుంటే వారి కొడుకు టింకు కూడా ఆసక్తిగా చూస్తున్నాడు. అతనిపై కూడా చెడు ప్రభావం పడుతోంది. 500 తీసావా అని వరలక్ష్మి అడిగితే ఆ రోజు గొడవ జరిగింది. వీరు ఉండేది చిన్న గది. అందులోనే వంట, అందులోనే పడక. భార్య పక్కన పడుకున్న కొడుకును లక్ష్మణ్ దూరంగా జరిపాడు. భార్య దగ్గరకు వచ్చి బతిమలాడుతున్నాడు. యాక్చువల్ గా భార్యను అతడు అస్సలు పట్టించుకోడు. కానీ రాత్రి కాగానే ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తాడు. అదెందుకో మీ అందరికి బాగానే తెలుసు. ఆమెకు సారీ చెప్పి రేపటి నుంచి కరెక్ట్ గా పనికి వెళ్లి సంపాదించి నిన్ను మన కొడుకును చాలా బాగా చూసుకుంటానని చెబుతాడు. నైస్ గా మాట్లాడి ఆ రాత్రి ఆమెను వశం చేసుకున్నాడు. తెల్లారిన తర్వాత ఎవరైనా ల్యాండ్ కొనడానికి దొరుకుతారా అని వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు భూషణ్ అనే ఒక ఆయన శ్వేత అనే లేడీని తీసుకొచ్చాడు. ఆమె అమెరికా నుంచి వచ్చింది. ఆమెకు ప్రైవేట్ గా విల్లా కావాలంటోంది. ఆమె ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడుతోంది. కానీ బ్రోకర్ భూషణ్ కి ఏమీ అర్థం కావట్లేదు. కానీ ఆమెను తీసుకుని ల్యాండ్స్, ఇల్లు చూపిస్తున్నాడు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ విషయమంతా లక్ష్మణ్ కు చెప్పాడు. లక్ష్మణ్ బీటెక్ చదివాడు. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. ఆమెతో ఇంగ్లీష్ లోనే మాట్లాడి కన్విన్స్ చేస్తాను, కానీ నాకు కొంత కమిషన్ ఇవ్వాలని అడిగాడు. సరే అని అతడు కూడా చెప్పాడు. రేపు ఆమె పార్క్ హైత్ హోటల్లో కలవమని చెప్పింది. అక్కడికి వచ్చే అని చెప్పాడు. ఇంకోవైపు హీరోయిన్ తను పనిచేసే ఇంటి నుంచి దుస్తులు తీసుకొచ్చి ఒక చోట పిండుతోంది. అప్పుడు ఎదురింట్లో ఉండే సతీష్ భార్య ఒక ఐడియా ఇచ్చింది. అక్క, నీకు వండడం బాగానే తెలుసు కదా, నువ్వెందుకు తోపుడు బండిలో హోటల్ పెట్టకూడదని అంది. ఇంకోవైపు శ్వేతకు లక్ష్మణ్ ను భూషణ్ పరిచయం చేశాడు. ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే హీరో కూడా చాలా పొలైట్ ఇంగ్లీష్ మాట్లాడాడు. మీకు నచ్చేలా చాలా విల్లాస్ మా దగ్గర ఉన్నాయి అని ఆమెను ఇంప్రెస్ చేసేలా మాట్లాడుతూ ఫోటోలు చూపించాడు. అతని మాటలు చూసి ఆమెకు
నమ్మకం కలిగింది. ఇంకోవైపు హీరోయిన్ ఒక బేకరీకి వచ్చింది. ఆ బేకరీ ముందు తోపుడు బండి పెడితే మంచి సేల్స్ జరుగుతాయని అనుకుంది. తన షాపు ముందు బేకరీ పెట్టాలంటే ప్రతి నెల 5,000 ఇవ్వాలని ఓనర్ చెప్పాడు. తోపుడు బండిలో షాపు పెట్టడానికి ఎంత అవుతుందని లెక్కేస్తే 50,000 ఖర్చు అవుతుందని తెలిసింది. రాత్రి భర్త ఇంటికి రాగానే తాను ఒక షాపు పెడతానని అందులో కర్రీస్ అమ్ముతానని చెబితే సరేనంటాడు. కానీ 50,000 కావాలని అడిగితే అతడు కూడా ఆలోచించి అప్పు కోసం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. ఎదురింట్లో ఉండే సతీష్ ఆ తర్వాత మిగతా ఫ్రెండ్స్ ను కూడా అప్పడిగాడు. హీరో ఇంటి అద్దెను కూడా సరిగా కట్టలేడు. నిన్ను నమ్మి ఎలా అప్పు ఇవ్వాలరా అని ఎవరు అప్పు ఇవ్వట్లేదు. ఇదే టైంలో హీరోకు ఒక పొలిటీషియన్ ఫ్రెండ్ ఉంటాడే శివ అని, అతనికి బర్త్డే వచ్చింది. ఆ బర్త్డే కి లక్ష్మణ్ కూడా వెళ్ళాడు. శివకు మందు కలిపి ఇస్తుంటాడు. నాకు 50,000 అప్పు కావాలి, నా భార్య ఒక షాపు పెట్టబోతోంది, షాపు గాని పెడితే మా జీవన ప్రమాణమే మారిపోతుంది, బాగా డబ్బులు కూడా వస్తాయి, అందువల్ల 50,000 మాత్రం సాయం చేయరా అని బతిమిలాడాడు. 50,000 అప్పు కూడా తీసుకున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో చాలా కాస్ట్లీ షర్టు వేసుకుని ఇంటికి వచ్చాడు. 3 షర్టులు తీసుకొచ్చాడు. వాటి విలువే 18,000 ఉంది. ఏమండి ఇంత డబ్బు మీకెక్కడిది అని భార్య అడుగుతుంటే, యాక్చువల్ గా నా భార్య షాపు పెడుతుందని చెప్పి ఫ్రెండ్ దగ్గర హీరో డబ్బు తీసుకున్నాడు కదా, ఆ డబ్బును తన భార్యకు అతడు ఇవ్వలేదు. అప్పు తీసుకున్న విషయం కూడా చెప్పలేదు. 18,000 పెట్టి 3 షర్టులు కొన్న తర్వాత మిగతా డబ్బును తాగుడుకు, ఆన్లైన్ గేమ్స్ ఆడడానికి పెట్టుకున్నాడు. ఇప్పుడు తను కొన్న షర్టుల్లో ఒకటి వేసుకుని శ్వేత దగ్గరికి వెళ్ళాడు విల్లాలను చూపించడానికి. ఒక విల్లాను చూపిస్తే ఆమెకు బాగా నచ్చింది. మనలాంటి ధనవంతులు పార్టీ చేసుకోవడానికి పక్కనే పబ్బు కూడా ఉంది. అతడు అలా మాట్లాడుతుంటే ఆమె ఇంప్రెస్ అయిపోయింది. అక్కడ ఒక చేపల తొట్టి ఉంది. దాన్ని చూసిన శ్వేత అందులో ఒక చేప ఒంటరిగా ఎందుకు ఈదుతోందని అంటోంది. అప్పుడు లక్ష్మణ్ ఇంగ్లీష్ లో అది మీకోసమే వెయిట్ చేస్తుందేమో, సుమారు ఆ చేప కళ్ళు మీ కళ్ళలాగే అందంగా ఉన్నాయని నైస్ గా మాట్లాడుతున్నాడు. ఆ మాటలకు ఆమె కోప్పడుతుందని చూస్తే కొంచెం ఆలోచించి నవ్వింది. ఇంతకీ మీకు కమిషన్ ఎంత వస్తుంది అని అడిగింది. కానీ అతడు మొత్తం స్టోరీనే మార్చేశాడు. యాక్చువల్ గా నేను బ్రోకర్ ను కాదండి, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే బిజినెస్ మ్యాన్ ను, ఇంటర్న్షిప్ కోసమే ఈ బ్రోకర్ గా పనిచేస్తున్నానని చెప్పాడు. నాకు ఎలాంటి కమిషన్ వద్దు, నేను త్వరలోనే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయబోతున్నానని ప్రగల్భాలు పలికాడు. అతని మాటలు విన్న శ్వేత ఇంకా ఇంప్రెస్ అయింది. ఇదే టైంలో లక్ష్మణ్ ను శ్వేత ఒక పబ్ కు తీసుకెళ్లింది. అప్పుడు ఫ్రెండ్స్ కు కాల్ చేసిన లక్ష్మణ్ నాకు వేర్వేరు నంబర్ల నుంచి 10 నిమిషాలకోసారి ఫోన్ చేయాలని చెప్పాడు. బిజీగా ఉన్నట్లు సీనేస్తుంటాడు. అతడు బాగా మాట్లాడుతుంటే అప్పుడు శ్వేత ఈ రోజు ఏదైనా స్పెషలా అని అడిగింది. అవును స్పెషలేనండి, ఈ రోజు నా బర్త్డే అని చెప్పాడు. ఓ అయితే మీ పార్టీని నేను ఇస్తాను, ఈ రోజు నీ ఫ్రెండ్స్ ని తీసుకుని మా ఇంటికి రండి అంటూ అంది. ఆ మాట అనగానే అతడు చాలా సంతోషపడ్డాడు. యాక్చువల్ గా ఇతని ప్లాన్ ఏంటంటే శ్వేత అమెరికా నుంచి వచ్చింది, భర్తను వదిలేసి మరీ వచ్చింది. ఆమె దగ్గర చాలా డబ్బు ఉంటుంది, ఆమెకు దగ్గరై ధనవంతుడి లైఫ్ స్టైల్ గడపాలి అనుకుంటున్నాడు. మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నా బర్త్డేను మీతోనే స్పెండ్ చేస్తాను, రాత్రి ఒంటరిగా మీ ఇంటికి వస్తానని చెప్పాడు. ఆ రోజు రాత్రి ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి మందు కొట్టారు. లక్ష్మణ్ కూడా ధనవంతుడే, అతడు ఒక బిజినెస్ మ్యాన్ అనే శ్వేత అనుకుంటోంది. వీరిద్దరూ పార్టీ చేసుకున్న తర్వాత శ్వేత అతన్ని తన రూమ్ కు తీసుకొచ్చింది. అప్పుడు ఇద్దరు బాగా మత్తులో ఉన్నారు. ఇదే టైంలో లక్ష్మణ్ ను ముట్టుకుంటూ శ్వేత మాట్లాడుతోంది. అప్పుడు అతడు కూడా ఆమెను ముట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ దగ్గరగా వస్తున్నారు. అప్పుడే శ్వేత యొక్క కూతురు అమెరికా నుంచి వీడియో కాల్ చేసింది. తన కూతురుతో మాట్లాడుతోంది. అమ్మా నీతో తాగొద్దని చెప్పాం కదా, ఇండియాకు వెళ్లి ఎందుకు మళ్ళీ తాగుతున్నావు అని వాళ్ళు అంటున్నారు. ఇదిగో చూడండి పిల్లలు, మీకోసం నేను ఒక మంచి విల్లాను కొన్నాను అలా అంటుంటే అప్పుడు శ్వేత యొక్క భర్త ఫోన్ తీసుకున్నాడు. ఏంటి శ్వేత నీ సమస్య, ఇప్పుడు ఎందుకు నువ్వు ఒంటరిగా ఇండియాకు వెళ్ళావు, ఏదైనా సమస్య ఉంటే అమెరికాకు రా, మనం ఇక్కడ మాట్లాడుకుని తీర్చుకుందాం అంటున్నాడు. రే నీకెంత చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోలేవురా, నేను అమెరికాకు రాలేను అని మత్తులో ఏదేదో వాగుతోంది. అప్పుడు ఆమె హస్బెండ్ ఏ శ్వేత నీ వెనక ఏదో ఒక అబ్బాయి ఉన్నాడే, అతడెవరు అని అడిగాడు. అతడు యాక్చువల్ గా ఒక బిజినెస్ మ్యాన్, అతని పేరు లక్ష్మణ్. ఏ లక్ష్మణ్ నా భర్తకు ఒకసారి హాయ్ చెప్పు అని అంది. అతడు కొంచెం భయపడుతూనే హాయ్ అని చెప్పాడు. శ్వేత అక్కడ ఏం జరుగుతోంది, రాత్రి 12 గంటలకు అతడు నీ విల్లాలో ఎందుకు ఉన్నాడు అని ఆ భర్త అడిగాడు. శ్వేత ఇదంతా టూ మచ్ అని అతడు కోప్పడుతున్నాడు. ఇందులో ఏముందిరా అని చెప్పి భర్తతో ఆమె గొడవ పడుతోంది. వాళ్ళిద్దరూ ఫోన్ లోనే గొడవ పడుతుంటే లక్ష్మణ్ కు ఒకలాగా భయం వేస్తోంది. ఇంకోవైపు హీరోయిన్ యొక్క కొడుకు టింకు 3 రోజులుగా స్కూల్ కు రాలేదని కంప్లైంట్ చేశారు. స్కూల్ నుంచి ఫోన్ రాగానే ఆమె తన కొడుకును వెతుక్కుంటూ వెళ్ళింది. శ్మశానం దగ్గర కొందరు పిల్లలు గంజాయి కొడుతూ పేకాట
ఆడుతున్నారు. ఇంత చిన్న వయసులో అతడు కూడా వాళ్ళ పక్కన కూర్చుని పేకాట ఆడుతున్నాడు. అది చూడగానే ఈమెకు చాలా కోపం వచ్చింది. తన కొడుకు ఇలా పేకాట ఆడడానికి తన తండ్రి కూడా ఒక కారణమే. హీరో కంటిన్యూగా మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. అవన్నీ ఈ పిల్లాడు ఇంట్రెస్ట్ గా చూసేవాడు. అందువల్లే అతడు స్కూల్ కూడా బంద్ చేసి పేకాట ఆడే పిల్లలతో కలిశాడు. అప్పుడు ఇదంతా చూసిన హీరోయిన్ కు చాలా టెన్షన్ అయింది. రాత్రి భర్త ఇంటికి రాగానే కొడుకు ఏమేం చేస్తున్నాడో చెప్పి ఏడుస్తోంది. కానీ ఇతడేమో ఇదంతా పట్టించుకోకుండా బెడ్షీట్ కప్పుకుని శ్వేతతో చాటింగ్ చేస్తుంటాడు. శ్వేత ఏమని మెసేజ్ పెడుతోందంటే, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, నా భర్తతో నేను గొడవ పడ్డాను, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నా అని మెసేజ్ పెట్టింది. కావాలంటే నేను కంపెనీ ఇవ్వనా అని అతడు చాట్ చేస్తున్నాడు. అప్పుడు లేచి, నా ఓనర్ కి ఇదే పని అయిపోయింది, ఎప్పుడూ ఫోన్ చేసి ఆఫీస్ కి రా, ఆ పనుంది ఈ పనిందు అని చెప్తుంటారు అని టెన్షన్ పడుతున్నట్లు రెడీ అవుతున్నాడు. ఓనర్ ఎందుకు పిలిచాడో చూసొస్తానని బయలుదేరుతున్నాడు. అబద్ధం చెప్పి శ్వేత దగ్గరకు వెళ్తున్నాడు. శ్వేత అతన్ని చూస్తూ ఏమంటుందంటే, నా భర్త నన్ను అస్సలు అర్థం చేసుకోవట్లేదు, అతడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, అందుకే నేను ఇండియాకు ఒంటరిగా వచ్చేసాను, ఇప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతున్నా అని అంటుంటే అప్పుడు లక్ష్మణ్ బిల్డప్ ఇస్తున్నాడు. నేను ఒక ధనవంతుణ్ణి, కానీ నాకు చదువుకోని అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు, ఆమె ప్రతిరోజు ఇంట్లో నా ప్రాణం తీస్తోంది, నేను కూడా మీలాగే నరకమైన జీవితాన్ని అనుభవిస్తున్నా అంటున్నాడు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి, నా లైఫ్ స్టైల్ కు మీలాంటి ఒక అమ్మాయి భార్యగా దొరికితే బాగుంటుందని ఫీల్ అవుతున్నానని అన్నాడు. ఆ మాటలు శ్వేతకు బాగా నచ్చాయి. నిజంగానే అంటున్నావా అని లక్ష్మణ్ పక్కగా వచ్చింది. ఆ రోజు రాత్రి వారు శారీరకంగా కలిశారు. భార్య సంపాదన పైనే బతికే లక్ష్మణ్ ఆ రోజు రాత్రి భార్యకే ద్రోహం చేశాడు. శ్వేతతో కలిసిన తర్వాత అతని లైఫ్ స్టైల్ మారిపోయింది. ఆమెతో రిలేషన్షిప్ కంటిన్యూ చేశాడు. ఒక రోజు ఆమెను కలిసి, నేను బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను, నాకు 10 లక్షల రూపాయలు అవసరపడుతోంది, కానీ డబ్బు అనేది మ్యాటరే కాదు, ఈ టైంలోనే నా బ్యాంక్ అకౌంట్ లాక్ అయింది, అందువల్ల లోన్ దొరుకుతుందా అని చూస్తున్నా అని చెప్పాడు. అప్పుడు శ్వేత, నేను ఉన్నప్పుడు నువ్వు లోన్ ఎందుకు తీసుకోవాలి, నేను ఇస్తా అని చెప్పింది. అతడు వద్దు వద్దు అని నాటకం ఆడుతున్నాడు. అప్పుడు ఆమె, నేను నీకోసం ఇది కూడా చేయనా అంటూ డబ్బు ఇచ్చింది. వెంటనే రూమ్ లోకి వెళ్ళిన లక్ష్మణ్, ఆంటీ దొరికింది, ఆమెతో పాటు డబ్బు కూడా దొరికింది అని ఖుషి అవుతున్నాడు. ఆ తర్వాత ఒక్క రాత్రి కూడా ఇంట్లో ఉండట్లేదు. ప్రతి రాత్రి శ్వేత ఒడిలోకి వెళ్తున్నాడు. ఇదే టైంలో తన భర్త ఇంటికి సరిగా రావట్లేదని హీరోయిన్ కు అనుమానం వచ్చింది. ఒకానొక సమయంలో లక్ష్మణ్ ఏ రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నాడో అదే కంపెనీకి శ్వేతతో వచ్చాడు. ఆమెతో ల్యాండ్ కొనిపించాడు. ఆమెతో అతడు క్లోజ్ గా ఉండడం చూసి ఓనరే షాక్ అయ్యాడు. ఒక రోజు అతడు ఇంట్లో ఉన్నప్పుడు శ్వేత ఫోన్ చేసింది. తనకు ఒక ముద్దు ఇవ్వమని అడిగింది. అప్పుడు భార్య దగ్గరికి వెళ్లి కిస్ చేశాడు. ఈ ముద్దుతో ఒకవైపు భార్య, ఇంకోవైపు శ్వేత చల్లబడ్డారు. సీన్ కట్ చేస్తే తన ఫ్రెండ్స్ ను పెద్ద పెద్ద బార్లకు తీసుకెళ్లి పార్టీలు ఇస్తున్నాడు. అప్పుడు శివ అతన్ని చూస్తూ, మా కోసం బాగానే ఖర్చు చేస్తున్నావు ఓకే, కానీ నా 50,000 అప్పు ఎప్పుడు తీర్చుతావురా అని అడిగాడు. నీ భార్య షాపు ఓపెన్ చేస్తుందని డబ్బు తీసుకున్నావు, ఆమె షాపు కూడా ఓపెన్ చేయలేదు, ఇంతకీ నా డబ్బు ఎప్పుడు ఇస్తావురా అని అతడు అడుగుతుంటాడు. రేయ్, నాకు డబ్బు మ్యాటరా, త్వరలోనే నీ అప్పు తీర్చేస్తానరా అంటున్నాడు. మందు కొట్టిన తర్వాత బయటకు వచ్చారు. అప్పుడే శ్వేత అతనికి కాల్ చేస్తోంది. లక్ష్మణ్ స్లమ్ ఏరియాలోనే ఉంటాడు కదా, సడన్ గా అదంతా గుర్తు లేకుండా ఫోన్ ను రిసీవ్ చేసుకున్నాడు. అప్పుడు ఆమె, ఏంటి నువ్వు ఏదో స్లమ్ ఏరియాలో ఉన్నట్లున్నావు, అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంటే, లేదమ్మా, నేను మా ఫ్రెండ్స్ ను కలవడానికి వచ్చాను, నేను తాహత్తు చూసి స్నేహం చేయను, అందువల్లే ఇక్కడికి వచ్చాను, అంతే తప్ప ఇంకేమీ లేదు బేబీ అని సర్ది చెప్పాడు. ఆ తర్వాత వీడియో కాల్ లోనే ఒకరినొకరు చూసుకుంటూ కిస్ చేసుకున్నారు. ఇదంతా కూడా పక్కింటి సతీష్ చూశాడు. ఏంట్రా ఏం జరుగుతోంది, మిస్ యూ అని చెప్తున్నావు, కిస్ చేస్తున్నావు, ఎవరామె అని అడిగాడు. అప్పుడు ఆమె పేరు శ్వేతరా, ఆమె ఎన్ఆర్ఐ, అమెరికా నుంచి వచ్చింది, ఆమె డబ్బుతోనే ఇదంతా అని అంటుంటాడు. పోయిన నెలే నాకు ఆమెకు అంతా జరిగిపోయింది, అందువల్లే ధనవంతుల లైఫ్ స్టైల్ అనుభవిస్తున్నా అంటున్నాడు. నా ప్లాన్ ఏంటంటే ఇంకొన్ని రోజుల్లో నా భార్య ముఖాన ఒక 10 లక్షలు కొట్టి ఆ తర్వాత పర్మనెంట్ గా శ్వేతతో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నా అంటుంటాడు. ఆమెతో ఉంటేనే లైఫ్ బాగుంటుందిరా అంటుంటాడు. ఈ మాటలు విన్న సతీష్ కు ఒకలాగా అయ్యింది. మరుసటి రోజు లక్ష్మణ్ కు శ్వేత నుంచి ఒక వీడియో కాల్ వచ్చింది. ఇంటి నుంచి ఆ కాల్ ను రిసీవ్ చేసుకుంటే దొరికిపోతామే అనుకుంటున్నాడు. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేసేది, నా ఇల్లు చూస్తే డస్ట్ బిన్ లాగా ఉంది, అలా ఆలోచిస్తూ బయటకు వెళ్ళాడు. అప్పుడు బయట సతీష్ భార్య వైట్ కలర్ లో ఉన్న బెడ్ షీట్లను ఆరేస్తోంది. వెంటనే ఆ బెడ్ షీట్లను తీసుకొచ్చి కింద వేసుకుని
చేసుకుని పడుకున్నాడు. అప్పుడు వీడియో కాల్ ను రిసీవ్ చేసుకున్నాడు. ఏంటి విషయం అని ఆమెను అడిగితే నేను నా భర్తకు విడాకులు ఇవ్వబోతున్నా అని చెప్పింది. ఓ అలాగైతే నెక్స్ట్ మన ఇద్దరికేనా అని సిగ్గుపడుతూ అతడు అడుగుతున్నాడు. అప్పుడు కోపంగా అతని భార్య లోపలికి వచ్చింది. చీపిరి కట్ట తీసుకుని అతన్ని అటు ఇటు వాయిస్తోంది. ఎవర్రా ఆ అమ్మాయి ఫోన్ లో? నాకేమీ తెలియదని అనుకుంటున్నావా? నాకు అంతా తెలుసు. నువ్వు ప్రతిరోజు రాత్రి ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు. ఈ శ్వేత ఎవరో కూడా తెలుసు. నన్ను మోసం చేయాలని చూస్తున్నావా అని కొడుతోంది. నాకు 10 లక్షల రూపాయలు పారేసి నువ్వు ఆ అమ్మాయితో సెటిల్ అవుతావు కదా. మనిషివేనా నువ్వు? నిన్ను నమ్మి నీతో ఇన్ని రోజులు జీవించాను చూడు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అంటోంది. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. ఈ విషయం అంతా ఈమెకెలా తెలిసింది? శ్వేత గురించి నేను ఫ్రెండ్ అయిన సతీష్ కి చెప్పాను. అయితే వాడే నా భార్యకు ఇదంతా చెప్పాడా అనుకున్నాడు. వేగంగా సతీష్ ఇంటికి వెళ్ళాడు. నా ఫ్రెండ్ అని నమ్మి అన్ని విషయాలు నీకు చెప్తే నువ్వు నా భార్యకు చెప్తావా అని అతన్ని కోపడుతుంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చున్న భార్యను చూసి, ఏయ్ ఊరికే ఇలా ఏడవకే, నీకేంటి నా నుంచి డబ్బే కావాలి కదా, నేను నీకు 10 లక్షలు ఇస్తాను, నువ్వు నీ కొడుకుని తీసుకుని సంతోషంగా ఏదైనా పెట్టుకోవే అంటున్నాడు. నన్ను మాత్రం వదిలేయ్, నేను ఆ శ్వేతతో వెళ్తానంటాడు. వెంటనే బయలుదేరుతున్నాడు. అదంతా ఆమె షాకింగ్ గా చూస్తోంది. వెంటనే శ్వేతకు కాల్ చేసి నేను కూడా నా భార్యకు డివోర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను, మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. అప్పుడు ఆమె కూడా ఖుషి అయింది. సీన్ కట్ చేస్తే లక్ష్మణ్ కు కొత్తగా ఒక క్లయింట్ వచ్చారు. నాకు కూడా ప్రైవేట్ విల్లా లాంటిది ఒకటి కావాలని అతడు అడిగాడు. లక్ష్మణ్ అతనికి అన్ని విల్లాలను చూపించాడు. రాత్రి కాగానే సరే మందు కొడదామా అని అతడు తన ఇంటికి లక్ష్మణ్ ను తీసుకెళ్లాడు. అక్కడ తన ఫ్రెండ్స్ కు లక్ష్మణ్ ను పరిచయం చేశాడు. ఆ తర్వాత లక్ష్మణ్ ను అతడు పిచ్చ కొట్టుడు కొట్టాడు. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయితో కూడా లక్ష్మణ్ ను కొట్టించాడు. రే ఎవర్రా మీరంతా, ఎందుకు నన్ను కొడుతున్నారు అని లక్ష్మణ్ అడిగాడు. రే మా అక్కను మోసం చేసి ఆమె వెనక పడతావా అలా అనుకుంటూ మళ్ళీ కొడుతూనే ఉన్నాడు. యాక్చువల్ గా ఇతడు శ్వేత యొక్క తమ్ముడే. ఈ లక్ష్మణ్ స్లమ్ ఏరియాలో ఉంటూ బ్రోకర్ గా పనిచేస్తూ కానీ తన అక్కకు ఒక ధనవంతుడిగా పరిచయం చేసుకుని ఆమెను మోసం చేస్తున్నాడని ఈ తమ్ముడు తెలుసుకున్నాడు. రే ఉదయమే మా బావ నాకు ఫోన్ చేసి చాలా ఫీల్ అయ్యారా, మా అక్క కుటుంబం విడిపోవడానికి నువ్వే కారణం రా. ఆ రాత్రంతా అతడు తన ఫ్రెండ్స్ తో కలిసి లక్ష్మణ్ ను పిచ్చ కొట్టుడు కొట్టాడు. అతని నోటుతోనే అతడు ఎవరనేది చెప్పించాడు. అదంతా వీడియోలో రికార్డ్ చేశాడు. మరుసటి రోజు ఉదయం చెడ్డీతో అతన్ని నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. ఇంకోసారి మా అక్క వెనక గాని పడ్డావో ఈ దెబ్బలు నీ ఏరియాకే వచ్చి కొడతా అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు లక్ష్మణ్ చాలా భయపడిపోయాడు. ఆ తర్వాత ప్యాంటు షర్టు వేసుకుని ఆ దెబ్బలతోనే తన స్లమ్ ఏరియాకు వచ్చాడు. ఇల్లు ఆల్రెడీ లాక్ చేసి ఉంది. అప్పుడు తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళాడు. అతని ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. రాత్రి ఇతన్ని శ్వేత తమ్ముడు తీసుకెళ్లి ఫుల్ గా కొట్టాడే, ఆ వీడియో ఇందులో ఉంది. లక్ష్మణ్ ను బాగా కొట్టి నువ్వెవర్రా నిజం చెప్పమని అడిగితే ఇతడు స్లమ్ ఏరియా నుంచి వచ్చానని, బ్రోకర్ గా పనిచేస్తున్నానని, నేను ధనవంతుడు కాదని అన్ని విషయాలు చెప్పాడే, అదంతా రికార్డ్ చేశారు కదా. ఆ వీడియోనే ఇప్పుడు పంపించారు. ఆ వీడియోను శ్వేతకు పంపించారు. అది చూసిన తర్వాత ఆ వీడియోను ఇతనికి షేర్ చేసింది. ఏరా దొంగ రాస్కల్, నన్ను మోసం చేశావు కదా, ఇంకోసారి ఇటువైపు వచ్చావో చెప్పు తెగుద్ది అని హెచ్చరించింది. ఇప్పుడు శ్వేతతో ఉన్న కనెక్షన్ కట్ అయిపోయింది. శ్వేత వదిలేసిన తర్వాత ఇప్పుడు అతనికి తన భార్య గుర్తుకు వచ్చింది. ఇంట్లో ఉండాల్సిన భార్య ఎక్కడా అని ఆమెకు కాల్ చేశాడు. అప్పుడు ఆమె ఫోన్ తీసి నేను పుట్టింటికి వచ్చాను, నన్ను మీ ఇంటికి వెళ్ళమని చెప్పావు కదా, అందుకే వచ్చేసా అంటోంది. అప్పుడు ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. అప్పుడే అతనికి భార్య విలువ తెలిసొచ్చింది. అప్పుడు లక్ష్మణ్ తన తల్లిదండ్రులను తీసుకుని హీరోయిన్ ఇంటికి వెళ్ళాడు. ఆల్రెడీ లక్ష్మణ్ గురించి పుట్టింట్లో హీరోయిన్ అన్ని విషయాలు చెప్పింది. హీరోయిన్ కు వాళ్ళ అన్న బాగా సపోర్ట్ చేస్తుంటాడు. ఇలాంటి ఒక వ్యక్తితో నువ్వు జీవించాలా, డివోర్స్ ఇచ్చి వచ్చేయమ్మా, మేము నిన్ను చూసుకుంటామని చెప్పాడు. ఎలాగోలా మాట్లాడి హీరోయిన్ ను ఇంటికి తీసుకువెళ్దామని లక్ష్మణ్ వచ్చాడు. కానీ వాళ్ళ అన్న కోపం వచ్చేలా మాట్లాడాడని లక్ష్మణ్ తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు లక్ష్మణ్ హీరోయిన్ విడివిడిగా ఉంటున్నారు. హీరోయిన్ తో పాటే ఆమె కొడుకు ఉంటున్నాడు. లక్ష్మణ్ ఒంటరిగా బతుకుతున్నాడు. కానీ మారాడా అంటే అతని బుద్ధి ఏమీ మారలేదు. అతడు ఇంకా తాగుతూ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూనే ఉన్నాడు. కానీ ఇంకోవైపు హీరోయిన్ తన అన్న ఇంట్లోనే ఉంటోంది. ఆ ఇంట్లో వదిన ఉంటుంది కదా, ఆమె గునుగుతుంటుంది. నా భర్త కష్టపడి డబ్బు తీసుకొస్తే అదంతా చెల్లెలకే ఖర్చు చేస్తున్నాడని ఆమె అంటుంటుంది. మేం బతికేదే కష్టం, అది చాలదన్నట్లు ఆమె వచ్చి మా ఇంట్లో కూర్చుంది అని గునుగుతుంటుంది. ఇదంతా చూసిన హీరోయిన్ ఏమనుకుంటుందంటే భర్తతో విడిపోయి పుట్టింటికి వచ్చి ఉందామంటే ఇక్కడ గౌరవం లేదే అని అనుకుంది. ఇలా
గౌరవం లేని చోట ఉండే కంటే తన భర్తతోనే ఉంటానని కొడుకుని తీసుకుని వెళ్ళింది. హీరోయిన్ పుట్టింట్లో ఉండలేక అటు భర్తతో ఉండలేక చాలా స్ట్రగుల్ అవుతోంది. ఇంటికి వచ్చి చూస్తే ఇల్లంతా కంపరంగా ఉంది. ఎక్కడ చూసినా మందు బాటిల్లే, ఎక్కడ చెత్త అక్కడే పడేసి ఉంది. ఇంటిని అంతా క్లీన్ చేసింది. అప్పుడు పక్కింట్లో ఉండే సతీష్ భార్య వచ్చింది. అక్క ఇంటికి వచ్చేసారా, ఎప్పుడు వచ్చారు అని ప్రేమగా మాట్లాడుతుంటుంది. కొంచెం సేపట్లోనే లక్ష్మణ్ కూడా ఇంటికొచ్చాడు. తన భార్య రావడం చూసి సంతోషపడుతున్నాడు. భార్యతో ఏమంటున్నాడంటే, నేను మునుపటిలా లేను, చాలా మారిపోయాను. నేను ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. ఆ బ్రోకర్ పని వదిలేశాను తెలుసా అంటుంటాడు. ఇకపై నేను కరెక్ట్ గా ఉంటానని అంటుంటే అతను మాటలు నమ్మి మళ్ళీ మోసపోవడానికి హీరోయిన్ సిద్ధంగా లేదు. భర్తతో మాట్లాడకుండానే ఆ ఇంట్లోనే ఉంటోంది. మళ్ళీ తను పనిచేసే ఇంట్లోకి వెళ్లి పనిచేస్తోంది. హీరోయిన్ పరిస్థితి అర్థం చేసుకుని ఆ ఇంటి ఓనరు ఈమెకు 50,000 సాయం చేస్తున్నాడు. ఈ డబ్బు తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయమ్మా, మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ మాకు తెలిసాయి, నువ్వు కూడా మా కూతురు లాంటి దానివే, ఈ డబ్బు తీసుకో అని ఇచ్చారు. వారు మాట్లాడిన మాటలకు హీరోయిన్ కు కన్నీరు వచ్చింది. ఆ డబ్బు తీసుకొచ్చి తను కర్రీ పాయింట్ స్టార్ట్ చేసింది. కర్రీ పాయింట్ తన భార్య ఓపెన్ చేసిన తర్వాత లక్ష్మణ్ స్వీట్స్ తీసుకొచ్చి పంచుతున్నాడు. షాప్ స్టార్ట్ చేస్తానన్నప్పుడు రూపాయి ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు, కానీ స్వీట్స్ మాత్రం పంచుతున్నాడు. లక్ష్మణ్ బీటెక్ చదివాడు కదా, ఇప్పుడు ఒక కాల్ సెంటర్ లో ఉద్యోగానికి వెళ్ళాడు. తన భార్య పడుకున్న టైంలో తన అపాయింట్మెంట్ లెటర్ తీసుకొచ్చి ఆమె పక్కన పెట్టాడు. ఇక ప్రతిరోజు డ్యూటీకి వెళ్తున్నాడు. తన భర్త మారుతుంటే ఆమె కూడా చూసి సంతోషపడుతోంది. కానీ ఇంకా భర్తతో హీరోయిన్ మాట్లాడట్లేదు. ఒక రోజు హీరోయిన్ ను లక్ష్మణ్ గుడికి తీసుకెళ్లాడు. అప్పుడే తన మనసులో ఉన్న ఒక 3 విషయాలను లెటర్ లో రాసి భర్తకు ఇచ్చింది. ఈ సంవత్సరంలో చేయాల్సిన పనులు అని అందులో రాసింది. మొదటిది ఏంటంటే 50,000 ఓనర్ అంకుల్ ఇచ్చాడు కదా, వాటిని తిరిగి చేయాలి. ఆ తర్వాత మన కొడుకుని మంచి స్కూల్లో చేర్పించాలి. ఇక మూడోది మనం మిడిల్ క్లాస్ ఏరియాకు మారాలి అని అందులో రాసింది. హీరో దానికి సరేనని అన్నాడు. ఇలా రోజులు గడుస్తున్న క్రమంలో హీరో యొక్క ఫోన్ కి ఒక కాల్ వచ్చింది. అప్పుడు హీరోయిన్ రిసీవ్ చేసుకుని మాట్లాడుతోంది. అప్పుడు హీరోకు ఉద్యోగం పోయిందని చెబుతున్నారు. అతడు సరిగా ఉద్యోగానికే రావట్లేదని చెప్పారు. మొదటి నెల జీతం తీసుకోగానే సరిగా రాకుండా సెలవులు బాగా పెట్టాడు అని చెప్తున్నారు. ఆ మాట వినగానే ఆమెకు ఏడుపు వచ్చింది. హీరో దగ్గరికి వెళ్లి, రేయ్ ఉద్యోగానికి ఎందుకు వెళ్ళట్లేదురా, ఇప్పుడే కొంచెం కొంచెం మారావు, ఇంతకీ వచ్చిన జీతాన్ని ఏం చేశావు అని అడిగింది. అప్పుడు తన బుద్ధిని చూపించుకున్నాడు. నువ్వు ఊరికే ఇలా నన్ను ప్రశ్నలతో వేధించకు, నీకు నెల కాగానే 15,000 ఇవ్వాలి, అంతే కదా, 15,000 నెల కాగానే నీ ముఖం మీద కొడతాను, కానీ నన్ను వేధించకు అని అంటుంటాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆమె చాలా ఫీల్ అవుతోంది. ఇలాంటి వాడు మారడు అని మనసులోనే అనుకుంది. ఈ సంవత్సరం 3 విషయాలు చేయాలని ఇంతకు ముందు స్లిప్ రాసిందే, దాన్ని తీసుకుని చింపేసింది. ఏడ్చుకుంటూనే కర్రీ పాయింట్ కు ఆటోలో వెళ్ళింది. అప్పుడు లక్ష్మణ్ కూడా అక్కడికి వచ్చి, ఎందుకే ఏడుస్తున్నావు, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి అని ఈజీగా మాట్లాడుతుంటాడు. ఇదిగో చూడు, నీకు ఉద్యోగం కంటే ఈ తాగుడు, ఈ జూదమే ముఖ్యం, లేదంటే ఎవరైనా అమ్మాయి వెనకపడి ఆమెను మోసం చేస్తావు, ఇది తప్పితే నీకు ఇంకేం తెలుసు, నన్ను మాత్రం వదిలేయి సామి అని వేడుకుంటుంది. ఇదే టైంలో పొలిటీషియన్ ఫ్రెండ్ ఉంటాడే, అతడు అక్కడికి వచ్చాడు. హీరోని చూస్తూ, రేయ్ నీకు 50,000 అప్పిచ్చాను కదా, ఇప్పుడు నీ భార్య కూడా షాపు పెట్టింది, ఆ 50,000 ఇవ్వరా అని అడుగుతున్నాడు. ఈ మాటలను హీరోయిన్ విన్నది. ఏంటి, ఇతడు నీ దగ్గర నుంచి 50,000 అప్పు తీసుకున్నాడా, నాకు తెలియదే అని ఆమె అంటుంటే, అవునమ్మా, నువ్వు ఇంతకు ముందే షాప్ పెడతావని వీడు నా దగ్గర 50,000 తీసుకున్నాడు, ఇన్నాళ్ళైనా కూడా ఆ డబ్బును తిరిగి ఇవ్వట్లేదమ్మా అని చెప్పాడు. అప్పుడు హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. నా షాపు పేరు మీద అప్పు తీసుకుని ఊరందరినీ మోసం చేస్తున్నావా అని తిడుతోంది. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు, ఇంతకీ ఆ డబ్బును ఏం చేశావు అని గల్లా పట్టుకుని అడుగుతోంది. ఆ డబ్బుతోనే ఆ అమ్మాయి వెంట పడ్డావా అని తిట్టింది. ఏంటే నలుగురిలో నా షర్టు పట్టుకుంటావా, ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం, చెయ్యి తీయవే అని ఆమెను కొట్టాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా లక్ష్మణ్ ను ఆపారు. ఒక అమ్మాయిపై చెయ్యి వేస్తావా అని అతన్ని కొట్టడానికి వచ్చారు. ఏంటే పబ్లిక్ ముందు నన్ను అవమానపరుస్తావా, కస్టమర్లను నీ వైపుకు తిప్పుకున్నావు, నువ్వు ఈ షాపే నడపకూడదే అని అక్కడున్న కర్రీస్ నన్నిటిని కింద పడేశాడు. గొడవ చేసి లక్ష్మణ్ వెళ్లిపోయాడు. అప్పుడు హీరోయిన్ బాగా ఏడుస్తోంది. సీన్ కట్ చేస్తే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లిన లక్ష్మణ్ బాగా గుణుగుతున్నాడు. నా పైనే అది చెయ్యి వేస్తుందా, నా గల్లా పట్టుకుని నిలదీసింది, రోడ్డు పైనే నా పరువు తీసింది, దానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని వదలకూడదు అని ఇంకా కోప్పడుతున్నాడు. ఫుల్ గా తాగాడు. రాత్రి 10 గంటల వరకు వెయిట్ చేశాడు. భార్య ఇంటికి రాగానే ఆమె తల పగలగొట్టాలని అనుకున్నాడు. కానీ అప్పుడు ఆ ఇంటికి ఆమె పనిచేసే ఇంటి ఓనర్ వచ్చాడు. అతడు
ఒక పోలీస్ ఆఫీసర్ కదా, అతడు వచ్చి రేయ్ నీ భార్యను హింసిస్తున్నావు కదరా, ఫుల్లుగా తాగి ఆమెను కొట్టాలని కూడా చూస్తున్నావు, భార్యని ఎలా చూసుకోవాలో తెలియని నువ్వు ఒక భర్తవా, ఇంకోసారి నా భర్త నన్ను కొడుతున్నాడని ఆమె మా ఇంటికి వచ్చి గాని ఏడ్చిందనుకో ఇక అంతే నీ పని ముగిసినట్లే అంటుంటాడు. లక్ష్మణ్ ఇంటికే వచ్చి అతన్ని బెదిరించాడు. అతడు పోలీస్ కావడం వల్ల లక్ష్మణ్ కూడా ఏమీ మాట్లాడలేదు. రాత్రి షాపును మూసేసి హీరోయిన్ ఇంటికి వచ్చింది. కొడుక్కి భోజనం పెడుతోంది. లక్ష్మణ్ కూడా తిన్నాడు. అంతా తిన్న తర్వాత పడుకోవడానికి వెళ్తున్నారు. అప్పుడు అతడు తలుపులు మూశాడు. వేగంగా వచ్చి హీరోయిన్ తలపై ఒక్కటేశాడు. ఒక్క దెబ్బతో ఆగలేదు, ఆమెను కొడుతూనే ఉన్నాడు. పక్కనే ఉన్న కొడుకు అమ్మను కొట్టొద్దు కొట్టొద్దు అని వేడుకుంటున్నాడు. ఏంటి అంత పొగరు, రోడ్డు పైనే నన్ను నిలదీస్తావా, అందరి ముందు అవమానపరిచావు కదే అంటుంటాడు. ఆ పోలీస్ ఇంటికి నువ్వు పని చేయడానికి వెళ్తున్నావా లేక ఇంకేదైనా చేయడానికి వెళ్తున్నావా, అతడెవరు నీకు సపోర్ట్ చేస్తూ నన్ను కొట్టడానికి వచ్చాడు, ఇంతకీ మీ ఇద్దరి మధ్య ఏం సాగుతోంది అని అంటుంటాడు. అతని దెబ్బలను తట్టుకోలేని ఆమె ఒకానొక సమయంలో కోపం వచ్చి అతన్ని కొట్టడానికి వెళ్ళింది. ఇదంతా చూసి కొడుకు అరుస్తున్నాడు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వేగంగా వచ్చి తలుపులు పగలగొట్టడానికి ట్రై చేస్తున్నారు. అదే టైంలో కోపంలో ఉన్న లక్ష్మణ్ ఒక కర్ర తీసుకుని తన భార్యను బాగా కొట్టాలని చూస్తున్నాడు. ఆ లోపలే హీరోయిన్ ఒక కత్తిపీట తీసింది. పక్కగా వస్తే అంతేరా ఇక నీకు చంపి పడేస్తా అంటోంది. ఆమె మాటలకు అతడు బెదిరిపోయాడు. వామో ఇది చంపినా చంపేటట్లు ఉందిరా అని అనుకుంటున్నాడు. ముందుకు రాకే అంటుంటాడు. ఇదే టైంలో చుట్టుపక్కల వాళ్ళు తలుపులు ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చారు. లక్ష్మణ్ ను పిచ్చ కొట్టుడు కొట్టారు. ఏంట్రా భార్యను హింసిస్తున్నావా అని తిడుతున్నారు. ఇక అందరూ కోపంగా ఉన్నారు. ఇంకా పిచ్చ కొట్టుడు కొడతారని లక్ష్మణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి వచ్చి నీళ్లు తాగించి ఆమెకు సర్ది చెప్తున్నారు. ఇకపై వీడితో ఉండడం నీకేనమ్మా కష్టం, వాడు ఎలాంటి వాడో నీకు బాగా తెలిసిపోయింది, చివరి వరకు వాడు అసలు మారడు, అందువల్ల నీ కొడుకుని తీసుకుని నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పారు. అప్పుడు హీరోయిన్ నా సొంత కాళ్ళపై నేను నిలబడతా అని నిర్ణయించుకుంది. ఆ స్లమ్ ఏరియా నుంచి వెళ్లిపోతున్నట్లు చూపించారు. ఇప్పుడు ఒక సంవత్సరం గడిచింది. సంవత్సరం తర్వాత రిషికేశ్వర్ అని కర్రీ పాయింట్ ను చూపించారు. తన షాపును హీరోయిన్ బస్టాండ్ పక్కనే పెట్టింది. ఆ కర్రీ పాయింట్ లో చాలా మంది కొనుక్కెళ్తున్నారు. చాలా లాభాలు రావడంతో తన కొడుకును కూడా బాగా చదివిస్తోంది. ఆమె ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నట్లు చూపించారు. మగాడి తోడుంటేనే ఆడవాళ్లు ఎదగగలరు అనే పాయింట్ ను బ్రేక్ చేసి నేను ఒంటరిగా ఎదగగలను అని ఆమె నిరూపించింది. సీన్ కట్ చేస్తే లక్ష్మణ్ ఇల్లు వారం రోజులుగా లాక్ చేసి ఉంది. అతడు లోపల ఏం చేస్తున్నాడని చుట్టుపక్కల వారు మాట్లాడుకోసాగారు. ఒకవేళ భార్య బిడ్డలు వదిలేశారని ఏదైనా చేసుకున్నాడా అని సందేహపడ్డారు. పక్కింటి స్నేహితుడు సతీష్ వచ్చి తలుపులు కొట్టాడు. కానీ ఎలాంటి సౌండ్స్ లోపల నుంచి రాలేదు. అతడు ఏదో చేసుకున్నాడని భయపడుతూనే తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. చూస్తే బెడ్షీట్ కప్పబడి ఉంది. పక్కనున్న ప్లేట్ లో అన్నం ఎండిపోయి ఉంది. బెడ్షీట్ తీసి చూస్తే లక్ష్మణ్ హెడ్ ఫోన్ పెట్టుకుని ఆన్లైన్ లో పేకాడుతున్నాడు. ఒరే దుర్మార్గుడా, నీ పిల్లం వదిలేసినా నువ్వు మారలేదు కదరా అని చుట్టుపక్కల వారు ముక్కున వేలేసుకున్నారు. కొందరు ఎంత అవమానం జరిగినా ఆకాశం విరిగి నేలపై పడినా వారు అస్సలు మారరు. సోమరితనం, ఇర్రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు వారి వెంటే ఉంటాయని చెప్పి ఈ సినిమాను ముగించారు. లక్ష్మణ్ లాంటి క్యారెక్టర్ ను మీరు ఎప్పుడైనా చూసినట్లు అనిపిస్తోందా? అలా అనిపిస్తే కామెంట్ బాక్స్ లో పంచుకోండి. ఈ సినిమా నచ్చితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. తప్పకుండా కళ్ళ ముందు కదిలే చిత్రాలు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.